హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయం ఎకరానికి 15,000 రూపాయల పైన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే శుభార్త చెప్పడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారని గతంలో చూసుకున్నట్లయితే చాలా పొరపాట్లతో 22,000 నుంచి 25,000 కోట్ల రూపాయల అప్పనంగా ప్రభుత్వ ఖజానా అనేది పక్కదారి మళ్ళిందని, అలాంటి తప్పిదాలు తాము అధికారంలో వచ్చిన వెంటనే చేయమని, ఇందుకు సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం అయితే డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేయనున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుకైతే అడుగు వేశారండి. తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఎవరైతే సాగు చేస్తున్నారో వ్యవసాయ భూములు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ అయితే శుభార్త చెప్పడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతం కంటే భిన్నంగా ఈసారి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బుల విషయం 2024 సంబంధించి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఒక్కసారి కూడా రైతు భరోసా అనేది రిలీజ్ చేయలేదు. మొదటి టర్మ్ లో మాత్రం రైతు బంధు 7,800 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సీలింగ్ విధానాన్ని అయితే అప్పుడు కొనసాగించలేదు. తెలంగాణలో రైతులకు ఉపయోగపడే పథకం రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి, ఈ మధ్య కాలంలో 3 విడతల్లో ఎవరికైతే ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ తదితర సాంకేతిక కారణాలతో అర్హత ఉండి ఇంకా పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరోసారి 4వ విడత అయితే రిలీజ్ చేసిందనమాట. దీంతో మొత్తం మీద అయితే 22,000 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల ఎకరాలకైతే 25 లక్షల మందికి రైతుల ఖాతాలో డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట. తాకట్టు పెట్టైనా ఈ 4వ విడత అందరికి కంప్లీట్ చేస్తామని 2 లక్షల వరకు రుణమాఫీ అనేది మాఫీ అయిందని, దాదాపు ఈ నెల చివరి కంప్లీట్ అయితే కాబోతున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. 2 లక్షలు ఆపైన ఎవరైతే వడ్డీ అనేది ప్రభుత్వానికి మీరు తప్పనిసరిగా మీ లిస్ట్ రావాలంటే బ్యాంకులకు రీపే అనేది చేసి వడ్డీ చెల్లించినట్లయితే తప్పనిసరిగా మరోసారి ప్రభుత్వం ఇందుకు సంబంధించి కూడా సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. త్వరలోనే డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది. ముందు ఈ ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం త్వరలోనే డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రేపు ఎన్ని జిల్లాల వరకు జమ అవుతుంది? రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కాబోతుందట. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది? కొత్త నిబంధనల ప్రకారం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అందరి అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నాయి ఏంటి? రైతు భరోసా సంబంధించిన కొత్త రూల్స్, కొత్త మార్పులు, కొత్త నిబంధనలు ఏంటి? ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి గతం కంటే భిన్నంగా ఈసారి ఎవరైతే షార్ట్ లైట్ ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగిందో వారందరికీ కూడా వ్యవసాయ అధికారులు ఇటీవల కాలంలో యాప్ అయితే ఇచ్చారు. అందులో ట్యాబ్ లో అయితే ఎంట్రీ చేసిన విధంగా విడతల వారిగా 1 ఎకరం నుంచి 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నారు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్పేసి. మెసేజ్ వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అన్న మాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి. చాలా మంది అంటున్నారు, అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, అసలు దీపావళి అన్నారు, దసరా వచ్చింది, ఇప్పుడు క్రిస్మస్ కూడా అయిపోయింది, డిసెంబర్ కూడా మాసం ముగుస్తూ ఉంది. అసలు వాస్తవానికి ప్రభుత్వం అనేది రైతు భరోసా సంబంధించి ఎప్పుడు మనకు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది? కొత్త రూల్స్, కొత్త నిబంధనల ప్రకారం సీలింగ్ విధానాన్ని ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వ మూవ్మెంట్ బట్టి, ప్రభుత్వ తీరు బట్టి ఈ నెల 28వ తారీఖున అయితే అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే చేయబోతున్నారండి. రైతు భరోసాలోనే భూమి లేని కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సంవత్సరాన్ని 2 విడతలు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆ స్కీమ్ ప్రకారం 2 విడతల్లో ఈసారి ఈ నెల 20వ తారీఖున మొదటి విడత 6,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు. అయితే స్కీమ్ సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయడంతో ఈ నెల 28వ తారీఖున విడుదల చేస్తారా లేదా దానిపై ప్రజల సందేహాలు అయితే ఉంది. అయితే ప్రభుత్వం చెప్పిందంటే ఉపాధి హామీ జాబ్ కార్డులో ప్రతిపాదనగా తీసుకొని లబ్ధిదారులు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో భూమి లేని కూలీలకు ఎవరైతే పనిచేస్తుంటారో వారందరికీ కూడా 1,200 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయాలని, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు ఆధారంగా వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రక్రియ చేపడుతున్నారు. తొలి విడతలో ఉపాధి హామీ కింద 100 రోజులు పని అనేది పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, వారి అకౌంట్లో డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. 100 రోజులు పని అనేది ఎలా అర్హులు అవుతారనేది పూర్తి చేసిన వారు, చిన్న మరి రైతులు, ఒంటరి మహిళలకి పథకంలో అవకాశం కల్పించాలని రైతు సంఘాలు కూడా డిమాండ్ అయితే చేస్తున్నాయి అనమాట. సో మొత్తం మీద అయితే
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఈ నెల 30న క్యాబినెట్ అయితే భేటీ అయితే కాబోతుంది కాబట్టి రైతులకు సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే ఇవ్వలేదు కాబట్టి ఈ అమలుపైన ప్రభుత్వం అయితే తొలిసారిగా ప్రభుత్వం కార్యరూపణ దాల్చినట్లు తెలుస్తుందన్నమాట. మరో 2 నెలల్లో ఏదైతే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టాలనేది ఒక పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. 7 ఎకరాల వరకు రైతు బంధు లిమిట్ పెట్టే ఛాన్స్ ఉన్నట్లు. ఇందులో ఐటీ చెల్లించే వరకు, ఆదాయ పన్ను చెల్లించే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు రైతు బంధు కట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎక్కువగా సమాచారం అండి. రైతు భరోసా మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసిందట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరెవరికి రావంటే పీఎం కిసాన్ తరహాలో కఠిన నిబంధనలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తొలుత ఈ పంటలకు సంబంధించి అందరికైతే రిలీజ్ అయితే చేయరనమాట. కొందరికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభంలో 4,000 రూపాయలు ఇచ్చి, తర్వాత 2 విడతలు 8,000 ఇచ్చి, తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచి అలా 10,000 రూపాయలు చేశారు. కాబట్టి రేవంత్ సర్కార్ కూడా సేమ్ అదే ప్రొసీడింగ్ అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. కానీ ఈసారి రైతులకు దాదాపు రాష్ట్రంలో 13% రైతుల వద్ద 10 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 5 ఎకరాల వరకే 90% రైతులు ఉన్నట్లు గుర్తించారనమాట. సో ఇందుకు అనుగుణంగా ఏదైతే పిఎం కిసాన్లో ఉన్నటువంటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారట. ఆ రకంగానే డబ్బులు అనేది రిలీజ్ చేయాలని. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అర్హులైన వారికి, వ్యవసాయం చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నారు. ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈసారి సీలింగ్ విధానం లేకుండా ఓన్లీ సాగు చేసిన భూములకు ఎలా గుర్తిస్తారంటే గూగుల్ మ్యాప్స్ లేదంటే శాటిలైట్ అనేటువంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఏ పంట వేశారా లేదనేది గుర్తిస్తారనమాట. మరి ఆ మ్యాప్ ప్రకారం చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ ఉండేవి కాబట్టి ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారుల దగ్గర సర్వే నెంబరు ఈ రెండింటిని మ్యాచ్ అయ్యే విధంగా చూసి తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఏందనేది పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే సిద్ధం చేసిందట. మొత్తం మీద గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రాష్ట్రంలో రైతులకు సంబంధించి మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేస్తుంటే ఏం డోకా లేదనమాట. డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు. 10,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుంది. మొదటగా రైతు కూలీలకు వేసిన తర్వాత నెక్స్ట్ రైతు భరోసా ఈ నెల 30 తారీఖున మరోసారి కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాతనే ఫైనల్ గా రూల్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త వార్తలు, కొత్త నిబంధనల ప్రకారం ఏంటంటే తప్పనిసరిగా సీలింగ్ విధానంలో కొత్త మార్పులు అయితే ఉండబోతుందని ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే అనుసంధానించి డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఇలా చివరాఖరి స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకు జనవరి 1st వీక్ వరకు కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కాబోతుందో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే యాప్ అయితే ఇచ్చారు కాబట్టి సర్వే అయితే కొనసాగుతుందట. ఇందులో 30 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ఇంటింటికి అయితే సర్వే ఫోటో తీసి మరి అనేది ఇందుకు సంబంధించి కూడా నెల చివరాఖరికి అయితే ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. కుదిరితే ఈ నెల చివరాఖరి లేదంటే జనవరిలోనే మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముహూర్తం అయితే ఫిక్స్ చేయబోతున్నారట. ఇందులో ఏదైతే సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, కాంక్రీట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తక్కువ ధరకు. సిమెంట్ బ్యాగ్ అంటే ఇప్పుడు 300 రూపాయలు అంటే 250 రూపాయలకు, స్టీల్ అంటే రాడ్ అంటాం కాబట్టి టన్నుకు 52,000 రూపాయలు ఉంటే తక్కువ ధరకు, ఇసుక అనేది 1,000 రూపాయలకు ఇలా ఇచ్చేందుకు ఇప్పుడు బయట చూసుకున్న 4-5 రూపాయలు నడుస్తుంది. కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ధరలకు అంటే వ్యాపారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లకు కూడా బెనిఫిట్ అయితే చేకూర్చాలని 5 లక్షల రూపాయల లోపే కట్టుకునే విధంగా తక్కువ ధరలకు మెటీరియల్ కాస్ట్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఒప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నారు. ఒక అప్డేట్ రావడం జరిగిందండి. మరటి తెలంగాణలో కిసాన్ సంబంధించిన నిధులకు సంబంధించి ఇంకా చాలా మంది ఈకేవై చేసుకోలేదంటే మీరు ఈకేవై చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి. ఎప్పటి నుండి అకౌంట్ లో డబ్బులు పడతాయి ఏంటంటే దాదాపు ఈ నెల చివరాకర్ని స్టార్ట్ చేసుకున్నట్లు మీరు ఈకేవై 19వ విడత కోసం ఎదురు చూస్తే 2,000 రూపాయలు, 18వ విడత పడకపోతే 18, 19 మొత్తం 4,000 రూపాయలు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది. ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.